నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఈరోజు అనుకోకుండా పనులు స్టార్ట్ చేసిన. ఎందుకంటే కొంచెం నిదానంగా పాప పడుకున్న తర్వాత పనులు చేసుకుందాం అనుకున్నా. కానీ 10కి కరెంట్ పోతది. సాయంత్రం వరకు కరెంటు రాదు అన్నారు. ఇంకా నిజమేనేమో అనుకొని అన్ని పనులు టకటక చేసుకుంటున్నా. కరెంట్ పోతే గనుక ఇంకా ఇంట్లో అస్సలు ఉండబుద్ధి కాదు, ఏ పని చేయబుద్ధి కాదు. చెమటలు గారుతూనే ఉంటాయి. ఇక పిల్లల్ని ఇంట్లో వేసి పని చేసుకుందాం అన్నిక కూడా ఉండదు. ఎందుకంటే ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి. ఇక అందుకే ఆ మాట తెలవంగానే పనులు అయితే చేసుకుంటున్నా. ఈరోజు వీడియోలో నాకు నచ్చినట్టుగా నాకు అనిపించింది మాట్లాడదాం అనుకుంటున్నా. నేను మాట్లాడేది కొందరికి మోటివేషన్గా ఉండొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నాకు అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నా. ఇక్కడైతే నేను పాప ఇంట్లోనే పడుకుంటాము. ఇంకా మా ఆయన పిల్లలు అయితే బయట మంచం మీద పడుకుంటారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకొన్ని డేస్ అంతే. ఇంకా నేను వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా వంశు తల్లి ఇచ్చేస్తుంది. నేను చెప్తూనే ఉంటానన్నమాట. ఎలాగూ కోలు అయినాయి కదా, కనీసం లేచిన తర్వాత ఆ దుప్పట్లన్నది అని నేను చెప్పిన రోజు తీస్తాడు. ఇంకా మలత రోజు అంతే. ఇంకా ఇక్కడ ఉన్న బట్టలు అయితే ఆల్రెడీ మడత చేసి పెట్టాను, కానీ ఇంట్లో పెట్టలేదన్నమాట. ఇంకా మళ్ళీ చిక్కుముక్కు చేసి పెట్టిరు. ఇంకా మళ్ళీ మడత పెట్టాను. ఉదయం అయితే టిఫిన్ చేసేసినాము. ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ వంట కూడా చేయాలి. నిదానంగా మధ్యాహ్నం టైం వరకు చేద్దాంలే అని మిగతా పనులు అయితే చేసుకుంటాను. మా నాన్నగాడు ఒకటే రోజు షూస్ వేసుకొని పోయిండు. ఇంకా అదే రోజు ఒక సాక్స్ పోగొట్టుకొని వచ్చిండు. పిల్లలు కొనే దాని మీద పెట్టే ఇంట్రెస్ట్ వాటిని దాచుకోవటానికి పెట్టరు. వాళ్ళే కాదు, కొన్నిసార్లు మనం కూడా అంతే. మా వంశుతల్లి అయితే లేచిందనమాట. ఇంకా తనకి ఆయిల్ వేద్దామని బయట అయితే కూర్చున్నాం, కానీ ఎండ అయితే దంచి కొడుతుంది. ఈ ఎండకు 5 నిమిషాలు కూడా కూర్చోలేము. అలాంటిది ఎండలో రోజంతా పనిచేసేటోళ్ళు ఉంటారు. మనకి ఏదైనా బాగా బాధగా అనిపించినప్పుడు, మనమే కష్టాల్లో ఉన్నాం అనిపించినప్పుడు అలాంటి వాళ్ళని చూసి మోటివ్ అవ్వాలి. మనం ఇంట్లో కూర్చొని ఇంత బాధపడితే వాళ్ళు ఎండకి వేసేటోళ్ళు ఇంకెంత బాధపడతారు. కాసేపు మా వంశు తల్లితో అయితే కబుర్లు చెప్పుకుంటున్నా. ఈ మధ్య మనము చాలానే చూస్తున్నాం కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి కొంచెం జనాలకి తెలుస్తున్నాం అంటే కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటే, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. అంటే అందరూ స్టార్ట్ చేస్తున్నారు, ఇక నువ్వు కూడా స్టార్ట్ చేసినావా అన్నట్టు కొందరు తీసుకుంటారు. కొందరేమో సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నా ముక్కు మొహం నీకు తెలియదు. అలాంటప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను అనుకోండి, మనకి సపోర్ట్ అనేది ఉంటుందా? ఉండొచ్చు, కానీ చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇప్పుడు నేను మీకు బాగా పరిచయం అయిపోయినా ఈ టైంలో నేను స్టార్ట్ చేస్తే కనుక ఎక్కువ కాకపోయినా కొద్ది మొత్తంలోనైనా మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. ఇలా ఆలోచించి చాలామంది చేస్తున్నారు. అయినా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకి పర్మనెంట్ కాదు. ఒకవేళ అనుకుందాం ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిందనుకోండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఎంత పెద్ద దెబ్బ. చిన్నగా ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నష్టమే. ఇంకా యూట్యూబ్ అంటారా, ఇది కూడా మనకి పర్మనెంట్ కాదు. ఒకసారి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఒకసారి వ్యూస్ తక్కువ వస్తాయి, ఒకసారి అసలు రాకపోవచ్చు. దీని మీద మనకు ఇంత సంపాదిస్తున్నాం, కరెక్ట్ నెలకింత వస్తుంది అనేది మనకు ఉండదు. కాబట్టి ఇది కూడా మనకు పర్మనెంట్ కాదు. ఇవి రన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే వీటితో పాటు ఇంకేదైనా చూసుకుంటే బాగుంటుంది. ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకుండా ఉంటామన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తా. వంశుతల్లి అయితే కాసేపు మంచిగానే ఆడుకుంది. ఇక మళ్ళీ ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. కొంచెం పాలు తాగాలనిపించింది నాకు. చాయ్ అంతగా మనం పట్టించుకోవట్లేదు కాబట్టి దాని ప్లేస్లో కనీసం పాలన్నా తాగాలి. నాకు తెలిసి నా వాయిస్లో కొంచెం సాడ్నెస్ కనిపిస్తుందేమో, కొంచెం మనసేం బాగాలేదు, చాలా మూడ్ ఆఫ్గా అనిపిస్తుంది. నన్ను చాలా మంది అంటారు, నువ్వు ఒక్కదాని ఉంటావు, చాలా స్ట్రాంగ్ అని, అసలు భయపడవని, అది ఇదని చాలా మంది అంటుంటారు. కానీ చాలా వరకు నేను లోపల పడే భయం, నేను లోపల పడే బాధ ఎవరికి తెలియదు. ఒంటరిగా ఉన్నప్పుడు నా ఫీలింగ్ ఎట్లుంటుందో నాకే తెలుసు. వాళ్ళు నన్ను అన్నప్పుడు అలవాటు అయిపోయింది అనటమే తప్ప ఇంకొక మాట రాదు నా నోటి నుంచి. అదేంటో ఎందుకో నాకు తెలియదు, కానీ నా చుట్టూ పిల్లలు ఉన్నా సరే మా ఆయన కనుక లేకపోతే నాకు కొంచెం మూడ్ ఆఫ్గానే ఉంటుంది. అంటే అలోన్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఒక షార్ట్ వీడియోలో పెట్టినా అనుకుంటా కూడా, సింగిల్ డేనో అలోన్ డేనో ఏదో పెట్టినా,
నువ్వు అలోన్గా ఏం లేవు, పిల్లలు ఉన్నారు నీ పక్కన అని పెట్టిరు కామెంట్. చెప్తున్నాను కదా, నా చుట్టూ పిల్లలు ఉన్నా సరే అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ చేసి చెప్పండి. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకుంటా. మా నాన్నగాడైతే స్కూల్కి వెళ్ళిండు, ఇంకా మా చిన్నోడైతే అంగన్వాడికి వెళ్ళలేదు. వీడిని పంపించడానికి మా ఆయన కరెక్ట్ టైంకి రాడు, వాడిని పంపించడు. అలాగా ఇంకా ఇంటి దగ్గరనే ఉండిపోతాడు కొన్ని డేస్. అంటే ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని కూడా స్కూల్కి వేస్తాము. అప్పుడు ఇంకా ఒకటేసారి ఇద్దరిని రెడీ చేసుకొని నేనే పంపించుకోవచ్చు. హౌస్ వైఫ్కి అబ్బా పని అయిపోయింది, ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనుకోవటానికి ఉండదు. చాలామందికి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు అన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ అసలు బయటికి వెళ్ళిన దానికంటే ఇంటి దగ్గర ఉండటమే కష్టం. ఇది కేవలం నా ఫీలింగ్ మాత్రమే అబ్బా, ఎవరు ఏమనుకోవద్దు. ఇంకా మ్యాక్సిమం అన్ని పనులు కూడా అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి గిన్నెలు అయితే తోముతున్నాను. మా వాళ్ళలో ఒకరికైతే హెల్త్ బాగాలేదనమాట. ఇంకా హైదరాబాద్కి హాస్పిటల్కి అయితే వెళ్ళిండ్రు. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిండు. ఇంకా ఈరోజు అయితే నేను పిల్లలు ఉండాలి. నాతో ఎవరు మాట్లాడారో వాళ్ళని ఉద్దేశించి కాదు, కానీ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఏ పనైనా సరే, ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు పక్కన వాళ్ళ సజెషన్స్ తీసుకోవటం మంచిదే, కానీ వాళ్ళు చెప్పినట్టు గుడ్డిగా వెళ్ళిపోవటం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అది కరెక్టా కాదా అని మీరు ఆలోచించుకొని అడిగేయాలి. ఫ్యూచర్లో వాళ్ళు చెప్పింది విని మీరు బాగున్నారంటే కనుక అబ్బా వాళ్ళ మాట విన్నందుకు నేను బాగున్నాను అని వాళ్ళని బాగా తలుచుకుంటారు. ఒకవేళ బాగాలేకపోయినా తలుచుకుంటారు, వాళ్ళ మాట విని నేను ఇట్లయినా కదా, వినకుండా ఉండాల్సింది ఆ రోజు అని. కాబట్టి మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వేరే వాళ్ళది తీసుకొని ఫ్యూచర్లో బాధపడే కంటే సజెషన్స్ తీసుకొని మనకి నచ్చినట్టు కరెక్టా కాదా అని ఆలోచించి చేయటం బెటర్. నేను కొన్ని విషయాల్లో అలా గుడ్డిగా వెళ్ళిపోయాను కాబట్టి, అనుభవం అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. కరెంటు పోతుంది అన్నందుకు ఉదయాన్నే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసిన. నైట్ టైము పిల్లల బట్టలు బయట వేయకండి అంటారు కదా, మా అమ్మ కూడా అలాగే చెప్తుంది. కాకపోతే నేను సాయంత్రమే ఎక్కువగా వేస్తూ ఉంటాను వాషింగ్ మిషన్లో బట్టలు. ఉదయం టైంలో వీలు కాకపోతే కనుక ఇంకా మధ్యాహ్నం బాగా ఎండగొడుతుంది కదా, ఇంకా ఆ టైం వదిలేసి సాయంత్రం టైంలో ఎక్కువగా వేస్తూ ఉంటాను. అందుకే నైట్ టైం బయట ఉంటాయి. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు నాకు ఇలాగే హెల్ప్ చేస్తుండే. ఉతికిన బట్టలు ఆరేయటానికి అందిస్తుండే, లేకుంటే తోమిన గిన్నెలు బోర్లించడానికి అందిస్తుండే. ఒక్కొక్క గిన్నె తోముతుంటే తీసుకుపోయి ఇంటికాడ పెట్టొస్తుండే. పిల్లలు మనం వర్క్ చేసుకునే టైంలో సతాయించిండ్రు అనుకోండి, వాళ్ళకి కూడా ఏదన్నా పని పెట్టాలి. అప్పుడు సతాయించరు, మన పని ఈజీగా అయిపోతుంది. నేను అంట్లు కడిగేటప్పుడు పిల్లలు సతాయిస్తే కనుక ఒక్కొక్కటి తోమి కడిగింది ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇస్తుండే. వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుండేనమాట. ఇంకా అక్కడ ఇక్కడ తిరగటంలో వాళ్ళు బిజీ ఉంటుండే. ఇంకా ఇప్పటికైతే పనంతా అయిపోయింది, ఇంకా వంట చేసేది మాత్రం మిగిలింది. ఈరోజు కూడా నాకు వాషింగ్ డే లెక్కనే ఉంది. అంటే సాయంత్రంవి అలాగే ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నీ ఆరేసేసరికి ఆడికిడికి దండాలు నిండిపోయినాయి. మా గుండుగాడికి ఎక్కడ పొద్దుపోక ఇక బయట కూర్చొని ఆడుతూ ఉండు. మా చిన్నోడు ఇప్పుడు అంగన్వాడికి పోతున్నాడు కాబట్టి ఓకే. ఒకవేళ స్కూల్కి పోతే కనుక వాడి హోంవర్క్ నేనే చేయాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడైతే పాప ప్రశాంతంగా పడుకున్నది. పాప పడుకున్నప్పుడు మా అమ్మ మీదేమన్నా పొట్ట మీద ఏమన్నా వేయమని చెప్తుంది, కానీ నేనే ఉబ్బరిస్తుంది కదా అని వదిలేస్తా. ఇక్కడ చూస్తున్న పార్సల్ అన్నీ కూడా నేను రివ్యూ చేద్దామని తీసుకున్నా. బయట ఇంట్లో పెడితే కనుక మా పిల్లలు ఇంకంతే నాకు దొరకకుండా చేస్తారు. అందుకే నీట్గా ఏ వీడియోకి ఏం చేద్దాం అన్నట్టు సర్ది పెట్టుకున్నాను. కానీ వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు. నేను తీసుకున్న ప్రతిదీ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. షార్ట్ వీడియోస్ చూడండి. ఇంకా ఇక్కడైతే మొక్కలకి నీళ్ళు పడుతున్నాను. మామూలుగా అయితే ఒక బకెట్లో తీసుకొచ్చి నీళ్ళు పోసేదాన్ని, కానీ ఎండాకాలం కదా, చెట్లకు బాగా నీళ్ళు వస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా ఈరోజు పైప్ వేసేసిన. బకెట్తో పడితే కనుక ఒక జగ్గు 2 జగ్గులు మాత్రమే పోస్తా. అందుకే ఇంకా పైప్తో వేస్తే మంచిగా మట్టి మొత్తం తడిసిన దాకా పట్టొచ్చు కదా అన్నట్టు ఇంకా ఈరోజు పైప్ పెట్టిన. చెట్లకు నీళ్ళు పట్టాల్సిన పైపు మంచిగా ఉంటే అన్నిటికీ మంచిగా నీళ్ళు పట్టాలనిపిస్తుంది, కానీ మాది ఒక సైడ్ గుంజంగానే ఇంకొక సైడ్ ఊడిపోతుంటుంది. అలా ఉంటే కనుక అవన్నీ సెట్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇంట్రెస్ట్ రాదు. కోళ్ళు తెలుసా అసలు మొక్కలన్నీ సగానికి సగం తింటున్నాయి అబ్బా, ఆకులన్నీ ఇరిచేస్తున్నాయి. ఒక చెట్టుకైతే అసలు ఆకులే లేకుండా చేసిన. ఇంకో చెట్టు మంచిగా గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టుకోవచ్చు అని నాటిన కదా, పోయిన వీడియోస్లో నాటిన.
దానికైతే ఒక్క ఆకు లేకుండా మొత్తం కొత్తిమీర వేసినున్నా అది కూడా మంచిగా వచ్చినిండే, ఇంకా అది కూడా లేకుండా చేసిన. ఇంకా ఇక్కడైతే ఊళ్ళోకి ఉల్లిగడ్డలు వచ్చినాయి అనమాట. 100కి 5 కిలోలు అన్నారు. ఇంకా ఇంట్లో అయితే అసలు ఉల్లిగడ్డనే లేదు. ఇంకా వెళ్ళి తీసుకున్నాను. ఈ ఫోన్ పేలు వచ్చినప్పటి నుంచి చేతిలో ఒక్క రూపాయి లేకుండా అయిందబ్బా. కనీసం 10 రూపాయలు ఏదైనా తీసుకోవాలన్నా ఫోన్ పే తోనే కొట్టుకోవాల్సి వస్తుంది. నాకు ఇంటి సైడ్ ఏదైనా వస్తువు వచ్చి అది నచ్చిందంటే గనుక ఫోన్ పే ఉందా అని అడిగి ఆ తర్వాత దాన్ని తీసుకోవాలి, లేదంటే ఇంకా వద్దులే అని వదిలేయాలి. మా ఆయనతో చెప్తా ఉంటా, కనీసం 100 రూపాయలన్నా నా చేతిలో పెట్టిపోవే అని. ఆహా ఈనాడు. ఇక నెక్స్ట్ అయితే వంట చేయాలి కదా. ఫస్ట్ అయితే ఇక బియ్యం పెడుతున్నా. ఈ బియ్యం వచ్చేసి కంట్రోల్ బియ్యం అనమాట. మొన్నటి వరకు వండుకున్నవి అయిపోయినాయి. కరెంటు పోతుంది అన్నారు కదా, ఇంకా కాసేపు చెట్టు కింద నన్న కూర్చోవచ్చు అన్నట్టు మంచం తీసుకుపోయి చెట్టు కింద వేసిన, చల్ల గాలి పెడుతుందని. కానీ కరెంట్ ఏం పోలేదు. ఇంకా పాప ఇంట్లోనే ఆడుకుంటుంది, నేను ఇంకా వంట చేసేస్తున్నాను. కంట్రోల్ బియ్యము మొన్నటి వరకు వండుకున్నవి బాగున్నాయి అనమాట. అంటే సన్న బియ్యం ఉండే, అందులో దుమ్ము ఏది లేకుండా మంచిగా ఉండే. ఆ బియ్యం అయితే అయిపోయినాయి. ఇంకా ఇవి వేరే బియ్యం, కొంచెం దొడ్డుగున్నాయి, మెరికెలు ఉన్నాయి, అవేమో లక్క పురుగులు ఉన్నాయి. వండాలంటే చిరాకు వస్తుంది. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఒక షేన్ బియ్యం సంచి అనేది తీపించుకోవాలి, లేకుంటే ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఇస్తున్నారు కదా, కంట్రోల్ బియ్యం అన్న తెప్పించుకోవాలి. ఇక వాటి చాలా రోజులు అవుతుంది కానీ ఇంకా తెచ్చుకోలేమేమో. వంకాయ పచ్చడి కూడా చేస్తారు అని నాకు అస్సలు తెలియదు, ఇన్స్టాగ్రామ్లోనే తెలిసింది. ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మా వారు ఉంటే కనుక పేరు పెట్టేటోడు, ఇంకా తినేది మేమే కదా అన్నట్టు ఇంకా ఈరోజు అయితే పచ్చడి ట్రై చేస్తున్నాను. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే చాలు అన్ని నేరాలు ఘోరాలు ఇవే ఉన్నాయి. రాను రాను ఈ లోకం ఎటుపోతుందో ఏమో, రోజుకొకటి తినాల్సి వస్తుంది. కనీసం ఫోన్లో ఏం ఓపెన్ చేయాలన్నా భయం అవుతుంది, అట్లా తయారైంది. కలియుగం అంతమవుతుంది అంటారు కదా, నిజంగానే ఈ పాపాల వల్ల అవుతుందేమో. మా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి ఒక్క న్యూస్ కూడా ఇన్నదే లేదు. కాలం గడుస్తున్న కొద్దీ కొత్తవి జరుగుతున్నాయి. అయినా మనం ఎంత మాట్లాడుకొని ఏం లాభం, జనాల్లో మార్పు రానప్పుడు. అందరు మన చుట్టూ ఉన్నప్పుడు ఏం గుర్తుకు రావు కానీ ఎవ్వరు మన దగ్గర లేనప్పుడు మనం ఒక్కరం ఉంటాం చూడు, ఆ టైంలో ఏమేమో గుర్తొస్తుంటాయి. కొన్నిసార్లు భయం అవుతుంది, కొన్నిసార్లు బాధ అవుతుంది, అసలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మా అమ్మకి ఒకప్పుడు కొంచెం హెల్త్ బాగోలేకపోతుండే, రీసెంట్ వరకు కూడా ఉండేనమాట. దానికి ఏమని చెప్పాలనో నాకు అర్థమైతలేదు. కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం దయ్యం పట్టిందేమో అనుకుంటారు. మా అమ్మ అలా ఎందుకు ఫీల్ అయ్యేదో, అలా ఎందుకు అయ్యేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు నాకు కూడా సేమ్ అలాంటి ఆలోచనలే వస్తున్నాయి కాబట్టి అర్థమవుతుంది. ఒక సైడ్ వంట చేసుకుంటా, ఒక సైడ్ వెబ్ సిరీస్ చూస్తున్నా, ఇంకో సైడ్ మా పాపని చూసుకుంటున్నా. పాప అయితే బోర్ల పడి ఆడుకుంటుంది. పిల్లలు అయితే ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చే లోపు ఈ వంట అయితే కంప్లీట్ చేస్తా. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటే ఫ్యాన్ బంద్ చేయాలి పాపం, అందుకని వాళ్ళు రాకముందే వంట చేస్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువగా లేకుండే, అందుకని కొన్ని ఒటిమిరపకాయలు కూడా వేసినాను. ఇంకా ఇవన్నీ బాగా మగ్గే వరకు మూతబెట్టి అయితే ఉడికించేసిన. బాగా ఉడికినాయి. వంకాయలో కొంచెం పసుపు కానీ సాల్ట్ కానీ వేయకపోతే కనుక వంకాయలు చేదెక్కుతాయి అంటారు కదా, అందుకని ఆ రెండు కొంచెం కొంచెం ముందుగానే వేసేసిన. ఇంకా ఇవైతే మెత్తగా ఉడికినాయి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నా. ఇంకా వీటినైతే మిక్సీ పట్టేస్తా. ఇందులో చింతపండు, కొత్తిమీర, అలాగే నువ్వులు కానీ లేదంటే పల్లీలు కానీ ఏవైనా వేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఏవీ లేవు. ఇంకా నాకు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఉన్న వాటితోనే ఇంకా వండేస్తున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత పంపించి చేద్దాంలే అనుకున్నా కూడా ఇంకా ఈ ఎండకి వాళ్ళని షాప్ దగ్గరికి ఏం పంపుతాము, అందుకే ఉన్న వాటితోనే సరిపెడుతున్నా. నాకు కూరల కంటే కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఇంకా మా అమ్మ అయితే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తుంది పల్లీలు వేసి, చాలా బాగుంటుంది. అంత పర్ఫెక్ట్గా మళ్ళీ నాకు రాదు. పచ్చళ్ళలో పచ్చి ఉల్లిగడ్డ వేస్తే బాగుంటుందంట. ఇంకా ఉల్లిగడ్డలు వేసి పోపు పెట్టేసుకున్నాను. ఇంకా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో వేయాల్సిన సగం మిస్ చేసిన, కానీ రెడీ అయిపోయింది అని చెప్పేస్తున్నా. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అందరం కూర్చొని అయితే తింటున్నాము. మా చిన్నోడైతే మా పెద్దతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. మా వదిన, మా మద్దలు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా వచ్చిర్రంట. అందుకే ఇంకా వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిండ్రు. వచ్చి రాగానే మా పెద్దోడు అలిగి కూర్చున్నాడు, ఎందుకంటే గుండుగాడు పోయిండు, నేను పోతా.
వాడినైతే అన్ని దగ్గరలకు పంపిస్తావు, నన్ను ఏడికి పంపియవు అని అలిగి కూర్చున్నాడు అనమాట. ఎండ కొడుతుంది ఎందుకు లేరా సాయంత్రం పోదు అని నేను అంటున్నా. ఇంకా తినేసిన తర్వాత పాప అయితే ఆడుకుంటుంది, మా పెద్దోడేమో టీవీ చూస్తుండు, నేనేమో సెర్చ్ చేస్తున్నా. ఏం సెర్చ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ పర్మనెంట్ కాదు, మనకంటూ ఒకటి ఉండాలి. దానికోసం నేను ఒకటి అనుకున్నాను, ఆ సర్చింగ్లోనే ఉన్నానన్నమాట. ఏదైనా స్టార్ట్ చేయాలి అనిపించినప్పుడు గుడ్డిగా వెళ్ళిపోకుండా దాని గురించి అన్నీ తెలుసుకొని ఆ తర్వాత ప్రారంభించటం మంచిది. ఏది తెలియకుండా స్టార్ట్ చేస్తే కనుక మధ్యలో ఆగిపోతాం. ఇంకోటి ఇది చేద్దాం అది చేద్దాం అట్లా 10 అనుకొని 10 మీద ఇన్వెస్ట్ చేసి బాధపడే కంటే ఒకటి గట్టిగా అనుకొని అది సక్సెస్ అయిన తర్వాత వేరేవి ఇంట్రడ్యూస్ చేయటం మంచిది అనమాట. ఒకటి స్టార్ట్ చేస్తాం, మన వల్ల కాలేదు ఆపేస్తాం, ఇంకోటి స్టార్ట్ చేస్తాం, మన వల్ల కాలేదు ఆపేస్తాం. ఇలా కాకుండా ఒకటి బాగా గట్టిగా అనుకొని అది సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించటం మంచిదని నా ఒపీనియన్. ప్రాసెస్ మొత్తం తెలుసుకొని పిల్లలతో మన వల్ల అవుతుందా కాదా అన్ని తెలుసుకొని నిర్ణయం తీసుకోవటం మంచిది. నాకు ఆలోచన ఉంది కానీ ఇప్పటంతలో కాదులేండి, కాకపోతే సర్చింగ్ స్టార్ట్ చేసినాను అంతే. మనం ఏ పని స్టార్ట్ చేసినా సరే ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టం అందరికీ కనిపించదు. ఇంతే కదా అని అనుకుంటారు, కాకపోతే అది స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాంట్లో ఉండే కష్టం ఏంటి అనేది. చాలామంది అన్నారు కదా, 3 పిల్లలు చూసుకోగలరా. వాళ్ళని చూసుకోవాలి అంటే కష్టపడాలి. ఒక్కరున్నా కష్టపడాల్సిందే, ఇద్దరున్నా కష్టపడాల్సిందే, ముగ్గురున్నా అంతే. ఇంకా పిల్లలు అయిన తర్వాత నేను ఒక్కటే డిసైడ్ అయినా, నా లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు పిల్లల లైఫ్ గురించి మాత్రమే ఆలోచించాలి. పిల్లలు కష్టపడకుండా హ్యాపీగా వాళ్ళని చూసుకోవాలంటే కనుక మనం కష్టపడాలి. ఇంకోటి, మనం చిన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటామో అలాంటివి పిల్లలు ఫేస్ చేయకూడదు అని అనుకుంటాం. వాళ్ళ కోసం అనుకుంటున్నాను, నా వల్ల అవ్వకపోయినా సరే ఓపిక తెచ్చుకొని కష్టపడాలని. నేను ఎప్పుడైనా డ్యాన్స్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక చేయండి అక్క అని చాలా మోటివ్ చేస్తారు మీరు, కానీ అస్సలు నా వల్ల కాదు తెలుసా. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, కానీ ఇప్పుడు ఎగరటానికి అసలు చేత కాదు. మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ ఒకరోజు డ్యాన్స్ షార్ట్ వీడియో చేసి అలసిపోయి నెక్స్ట్ డే నేను లేవకుండా పండుకున్న రోజు కూడా ఉంది. అంటే కాళ్ళు గుంజి నా వల్ల కాక లేవ్వాలనిపించక పండుకున్న రోజులు అనమాట. కొంతమంది కొంచెం ఫ్యాట్గా ఉన్నా సరే మస్తు యాక్టివ్గా ఉంటారు, కానీ నా వల్ల అవుతలేదు అసలు. ఫస్ట్ నా హెల్త్ ఇంకా ఏమైనా ప్రాబ్లం రాకముందే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. డైలీ అనుకుంటాను రేపు మార్నింగ్ ఖచ్చితంగా నేను వాటర్ కూడా తాగొద్దు, ఏం తినొద్దు, హాస్పిటల్కి వెళ్దామని, కానీ మర్చిపోయి తింటా. ఏదో ఒక రోజు చూసుకొని వెళ్ళి రావాలి. షార్ట్స్లోనే బ్లూపర్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, చాలా ఉంటాయి. ఒక్క రీల్ చేయడానికే మాకు మస్తు టైం పడుతుంది. మా ఆయనకి ఫస్ట్ నచ్చవన్నమాట. ఒకవేళ మొత్తం మంచిగా చేసినా సరే మొత్తం చూసి ఇంకోసారి చేద్దాం ఇట్లా చెప్పి నా కాలు గుంజినా సరే అట్లే చేస్తాం. ఒకప్పటి మేము ఫ్రెండ్స్ అయినా సరే మిక్సింగ్ సాంగ్స్ డ్యాన్స్ చేస్తుండే. ఒక 10 నిమిషాలైనా సరే ఒక్కో పాట సగం యాడ్ చేసుకొని నచ్చిన సాంగ్స్ అన్నీ యాడ్ చేసుకొని నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తుండే. ఇప్పుడు 1 మినిట్ రీల్ కూడా చేయలేకపోతున్నా. నిజంగా చెప్తున్నాబ్బా, నన్ను పక్కన పెట్టేయండి, ఆడవాళ్ళు గ్రేట్. వాళ్ళు మ్యారేజ్కి ముందు ఎట్లుంటారు, మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లుంటారు, ఇంకా పిల్లలు అయిన తర్వాత అయితే చెప్పొద్దు. అబ్బాయిల గురించి నాకు తెలియదు, పక్కన పెట్టండి, ఎందుకంటే నేను అబ్బాయిని కాదు కదా. నేను అడ్డాయి చెప్తున్నా, ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్కలాగా చేంజ్ అవుతూ వస్తూనే ఉంటాం. ఆఫ్టర్ డెలివరీ అనేది ఆడపిల్లకి హ్యాట్స్ ఆఫ్ అంతే. నాకంటే కూడా చాలా 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 చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు డెలివరీ తర్వాత వాళ్ళ వైఫ్లో వచ్చిన చేంజెస్ని ఎప్పుడు తిడుతూ దున్నపోతులాగైనావు అది ఇది అనుకుంటుంటారు కదా, ఎట్లున్నావు అట్లా అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు పిల్లల్ని కనకపోవటమే మంచిది. పిల్లల్ని కానీ పిల్లల్ని టార్చర్ పెట్టే కంటే పిల్లల్ని కనకపోవటమే మంచిది. తను ఎంత నరకం అనుభవిస్తుంది అనేది వాళ్ళకేం తెలుసు, ఏదో మాట ఇడుస్తే అయిపోయి. నరం లేని నాలుకతో ఎన్నైనా అంటారు. ఓయమ్మో, నేను నా గురించి చెప్తలేను. నేను ఎప్పుడైనా డైటింగ్ చేద్దాం, నేను లావ్ అవుతున్నా, నేను డైటింగ్ చేస్తా అది ఇది అన్నాను అనుకోండి, మా ఆయన తినే వరకు వదలడు. ఒకవేళ ఏమైనా అన్నా జోక్గానే అంటాడు, కానీ సీరియస్గా అలాంటి విషయాల్లో మాకు గొడవ వచ్చిన రోజులైతే లేవు. ఓర్ని ఎటో వెళ్ళిపోయినా నేను బుట్టిలోకైతే ఇక ఉల్లిగడ్డ పొట్టు మొత్తం తీసి వేస్తున్నాను. పొట్టు మొత్తం తీసేసినా సరే ఒక 2-3 రోజులకి మళ్ళీ పొట్టు జమ అవుతుంది. అలా కింద అయితే డైరెక్ట్ వేసేసినాను అనమాట, అందుకే కొంచెం మొత్తం దుమ్ము పట్టినట్టు అయింది. అందుకే ఈసారి కవర్ వేసి ఉల్లిగడ్డ వేసిన. మన వీడియో అయితే ఎండుకొచ్చేసింది. ఇంకా ఈరోజు మీతో ఏమేం మాట్లాడినో అవన్నీ నా మనసులో నుంచి వచ్చినాయి. తప్పుగా మాట్లాడితే గనుక క్షమించుర్రి, అని వీడియోకి మాత్రం లైక్ కొట్టు. బాయ్.